అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నారాయణ రామానుజయతిభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ విద్యార్థులారా, మనందరం తిరుప్పావైని నేర్చుకుంటున్నాం. తిరుప్పావై అంటే ఏమిటో మనం విన్నాం. తిరు అంటే శ్రీ అని, పావై అంటే వ్రతము అని అర్థం. శ్రీ వ్రతము. నిజానికి చాలామంది ఎన్నో వ్రతాలు చేస్తారు. ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు అన్ని వ్రతాలు చేసినట్లే. అలాంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి ఈ తిరుప్పావై ప్రబంధం ఎవరి నోట పలుకుతుందో వారి శరీరంలో సకల దేవతలతో కూడి శ్రీమన్నారాయణుడు అధివసించి ఉంటాడు. అంత గొప్పది. ఒక దీపం కనుక వెలిగిస్తే దీపపు కాంతి నలుదిశలా ఎలా ప్రసరిస్తుందో, ఏ ఇంట ఈ తిరుప్పావై ప్రబంధం గానం అవుతుందో ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో అంతా కూడా అన్ని రకాల పాజిటివ్ ఎనర్జీస్ బాగా వర్ధిల్లుతాయి అంట. ఏ రకమైన చెడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. అలాంటి గొప్ప ప్రబంధాన్ని ఆర్తితో చక్కగా మనందరం నేర్చుకుందాం. ముందుగా అందరం ఒకసారి ఆచార్య తనియన్ చెప్పుకుని పారాయణ ఆరంభిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః. యతిభ్యో నమః. కాశ్యపాన్వయ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆండాళ్ తిరువడిగళే శరణం. గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. మొదటి పద్యం తమిళంలో పాసురం అంటారు. మొదటి పాసురాన్ని మేము చెప్తాం, అందరం కలిసి అందాం. నిన్న ప్రార్థనా శ్లోకాలు నిన్న మనం నేర్చుకున్నాం. ఈరోజు నుంచి ఒకటో పాసురం నుంచి మనం మొదలు పెట్టుకుందాం. నేను చెప్తూ ఉంటాను, అందరూ ఒక 3 సార్లు అనాలి, కానీ ఒక 2 సార్లు అందరూ కానీ. తర్వాత అభ్యాసాన్ని మళ్ళీ మీరు ఇంటి దగ్గర చేసుకుందరు కానీ మీ తీరిక సమయాలలో. రోజుకి ఇలా 3 పాసురాలు మనం నేర్చుకుంటే త్వరగా మనం తిరుప్పావైని మంచిగా చదవడం మనకు వచ్చేస్తుంది. ధనుర్మాసంలో రోజు చదవడం చేస్తే కంఠస్థం అవుతుంది. ఒక ఆభరణాన్ని ధరించిన వ్యక్తికి ఎంత విలువ శోభ ఉంటుందో తిరుప్పావై కంఠంలో ఉంటే ఆ వ్యక్తికి ఉండే గొప్పతనం ఏమిటో మీరే చూస్తారు. మీరు చదవండి. ఈ ప్రబంధం చదివితే మీకు కలిగే లాభం ఎంతో మీరే చూస్తారు. ఈరోజు మనం చూస్తున్నాం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని రామానుజాచార్య స్వామి వారిని. వారికి పేరే తిరుప్పావైజీయర్ అంటారు. ఎప్పుడూ నిరంతరం వదలకుండా తిరుప్పావై ప్రబంధాన్ని గానం చేస్తూనే ఉంటారట ఎప్పుడు. అందుకే ఆ మహానుభావులు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగారు. మరి మనం కూడా అనుసంధానం చేద్దాం. ఆ ప్రభావాన్ని మనం కూడా చవి చూద్దాం. ఒకటో పాసురం. ఓం మార్గళి తింగళ్ మార్గళి తింగళ్. ఇక్కడ మార్గళి అనొచ్చు, మార్గళి అని కూడా అనొచ్చు. రా అనమాట. నాలుకని కొంచెం వెనక్కి మడిచి రా అంటే అయిపోతుంది. మార్గళి అనమాట. మార్గళి తింగళ్ மதி நிறைந்த నన్నాళాల్. ఇప్పుడు సగం లైన్ చెప్తాను. ఒకే లైన్ని ఆఫ్ చెప్తాను. మార్గజి తింగళ్ மதி நிறைந்த நன்னாளால்
மதி நிறைந்த நன்மாடார். நீராட 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 போதுவீர் போதுவீர் போதுவீர். ఇప్పుడు రెండు కలుపుదాం. நீராட போதுவீர் நீராட போதுவீர் நீராட போதுவீர். போதுமினோ போதுவினோ போதுவினோ நீரிஜைர் நேரிஜைர் நேரிஜைர். போதுமினோ நேரிஜைர் போதுவினோ நேரிஜைர் போதுவிనో నేరిజైర్. ఈ జై అనేది పెట్టుకోండి. నేరి జై అనేది కానీ మనం ఆ జై అనకూడదు. నాలికని కొంచెం వెనక్కంటే నేరి జైర్ రా అనమాట తమిళంలో. అది స్పష్టంగా ఒక అక్షరం మనం పలకడానికి ఉండదు. అందుకని నేరి జైర్. ఓకే, అందరూ అలా అనుసంధానం చేస్తున్నారు. బాగుంది. ఇప్పుడు లైన్ అంతా ఒకసారి చెప్తాను, ప్రయత్నించండి. ఒక్కొక్క అక్షరం చెప్పండి, వచ్చేస్తుంది. நீராட போதுவீர் போதுமினோ நேரிஜைர். நீராட போதுவீர் போதுவினோ நேரிஜைர். நீராட போதுவீர் போதுவினோ நேரிஜைர். சீர்மல்கும் 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 ஆயுப்பாடி ஆய்ப்பாடி ஆய்ப்பாடி. சீர்மல்கும் ஆயப்பாடி சீர்மல்கும் ஆய்ப்பாடி சீர்மல்கும் ஆய்ப்பாடி. செல்வச் சிறுமீர்காள் செல்வச் சிறுமீர்காள் செல்வச் சிறுமீர்காள். లైన్ మొత్తం చెప్తాను, ఒక్కొక్క అక్షరం జాగ్రత్తగా చూస్తూ చెప్దురు కానీ. சீர்மல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்காள். சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்காள். சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்காள். கூர்வேல் 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 கொடுந்தொழிலன் கொடுந்தொழிலன் கொடுந்தொழிலன். கூர்வேல் கொடுந்தொழிலன் கூர்வேல் கொடுந்தொழிலன் கூர்வேல் கொடுந்தொழிலன். నందగోపన్ కుమరన్ నందగోపన్ కుమరన్ నందగోపన్ కుమరన్. బాగా చెప్తున్నారు. ఇప్పుడు లైన్ అంతా కలిపి చెప్తాను, చెప్తురు కానీ. కూర్వేల్ கொடுந்தொழிலன் నందగోపన్ కుమరన్. கூர்வேல் கொடுந்தொழிலன் నందగోపన్ కుమరన్. నేర్చుకునేంతసేపు చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ చెప్పచ్చు. మీకు బాగా వచ్చేసిన తర్వాత లైన్ని వేగంగా చెప్పుకోవచ్చు. మనం చిన్న చిన్న అడుగులు వేస్తున్నాం కనుక ఇలా ఆపుకుంటూ చదువుదాం. తర్వాత మీకే బాగా వచ్చేస్తుంది, మంచిగా చదివేస్తారు. మళ్ళీ ఒకసారి కూర్వేల్ கூர்வேல் கொடுந்தொழிலன் నందగోపన్ కుమరన్. రైట్, బాగా చెప్తున్నారు. கூர்வேல் கொடுந்தொழிலன் నందగోపన్ కుమరన్. ஏரார் நந்த கண்ணி ஏரானந்தக்கண்ணி ஏரானந்தக்கண்ணி. யசோதை யசோதை யசோதை. இளம் சிங்கம். இளம் சிங்கம் இளம் சிங்கம். లైన్ మొత్తం ఒక్కొక్క అక్షరం జాగ్రత్తగా చూడండి, ఆపుకుంటూ చదవండి, ఏం పర్వాలేదు. ఏరార్ నంద కண்ணి யசோதை இளம் சிங்கம். ஏரானந்தக்கண்ணி யசோதை இளம் சிங்கம். ஏரானந்தக்கண்ணி யசோதை இளம் சிங்கம். బాగా చెప్పారు. కార్మేని చెంగన్. கார்மேனி செங்கண் கார்மேனி செங்கண். கதிர் மதியம் போல் கதிர் மதியம் போல் கதிர் மதியம் போல். முகத்தான். முகத்தான் முகத்தான். கதிர் மதியம் போல் முகத்தான். கதிர் மதியம் போல் முகத்தான்.
కదిర్మదియం పోల్ ముఖత్తాన్. మరి వాక్యం అంతా ఒకసారి చూద్దామా, చెప్పగలుగుతామా? ఓకే. కార్మేని చెంగణ్ கதிர் மதியம் போல் முகத்தான். கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான். கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான். நாராயணனே நமக்கே நாராயணனே நமக்கே நாராயணனே நமக்கே பறை தருவான் பறை தருவான் பறை தருவான். உள்ளைன் மொத்தம் நாராயணனே நமக்கே பறை தருவான். நாராயணனே நமக்கே பறை தருவான். நாராயணனே நமக்கே பறை தருவான். பாரோர் புகழ பாரோர் புகழ பாரோர் புகழ படிந்து 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 ஏலோரெம்பாவாய் ஏலோரெம்பாவாய் ஏலோரெம்பாவாய். பாரோர் புகழப் படிந்து ஏலோரெம்பாவாய். பாரோர் புகழப் படிந்து ஏலோரெம்பாவாய். பாரோர் புகழப் படிந்து ఏలోరెంబావాయ్. బాగుంది. ఒకసారి మరి పాసురం అంతా కలిసి చదువుతారా? మేము వింటాం. నిదానంగా చదవండి, ఒక్కొక్క లైను ఎక్కడ తప్పులు లేకుండా గొంతులందరివి కలిపి చదవడం నేర్చుకోవాలి. చాలామంది వచ్చిన వాళ్ళు కూడా ఒకచోట కూర్చుంటే ఒకరి గొంతు కలవదు. అప్పుడు ఎవరి ప్రతిభ వారి చూపాన్ని గట్టిగా చదివితే రాగాలు మారిపోతాయి, చిన్నగా చదివితే అందరు గొంతులు కలుస్తాయి. ప్రయత్నిద్దాం, நாத்த பாட்டு சொல்லுவாங்க. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நீரிழையீர் சீர் மல்கும் மாயப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதையிடம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான். நாராயணனே நாராயணனே நமக்கே நாராயணனே நமக்கே பறை தருவான். பாரோர் புகழ படிந்தேலோరెంబావాయ్. రెండో పాసం చూద్దాం. வையத்து 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 வாழ்வீர்கள் வாழ்வீர்கள் வாழ்வீர்கள். நாமும் நாமம் நாமம் நம்பாவைக்கு 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 செய்யும் கிரிசைகள் செய்யும் கிரிசைகள் செய்யும் கிரிசைகள் கேளீரோ. கேளீரோ கேளீரோ. ఒకసారి లైన్ మొదటి చదువుదాం. வையத்து வாழ்வீர்கள் வையத்து வாழ்வீர்கள் வையத்து வாழ்வீர்கள். நாமும் நம்பாவைக்கு நாமம் நம்பாவைக்கு நாமம் நம்பாவைக்கு. ఇప్పుడు లైన్ అంతా வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு வையத்து வாழ்வீர்கள் நாமம் நம்பாவைக்கு. வையத்து வாழ்வீர்கள் நாமம் நம்பாவைக்கு. செய்யும் கிரிசைகள் செய்யும் கிரிசைகள் செய்யும் கிரிசைகள் கேளீரோ. கேளீரோ கேளீரோ. லைன் செய்யும் கிரிசைகள் கேளீரோ. செய்யும் கிரிசைகள் கேளீரோ
செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்துயின்ன பார்க்கடலுள் பையத்துயின்ன பரமன் அடிபாடி கரிப்பித்து பரமன் அடிபாடி லைன் మొత్తం பார்க்கடலுள் பையத்துயின்ன பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி லைன் మొత్తం நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் லைன் மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோ தீக்குறளை சென்னோதோ லைன் మొత్తం ఒకసారి செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறி உகந்தேலோரெம்பாவாய் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி உகந்தேலோ நெம்பாவாய் వాసనం బాగా వచ్చింది అందరికి. ఇప్పుడు ఒకసారి అందరం కలిసి చదువుదాం. కొంచెం మీరు చిన్నగా చదవండి, నేను చదువుతుంటా, నన్ను అనుసరించండి అంతే, ఓకేనా? చదువుదాం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ.
பார்கடலுள் பையத்து இன்ன பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் இக்குறளை சென்னாதோம் ஐயமும் இச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி ఉగందేలోరెంబావాయ్. మూడో పాసురం కూడా నేర్చుకుందాం. ఇది ఒక్కొక్క పాసురం ఆండాళ్ళ తల్లి ఏం చెప్తుందో సూక్ష్మంగా చెప్పేస్తాం మీకు. మొదటి పాసురంలో ఆండాళ్ళ తల్లి మాసాన్ని కొనియాడుతుంది. అబ్బా ఎంత గొప్ప మాసము, మంచి వాళ్ళకి ముహూర్తాలు అవే వెతుక్కుంటూ వస్తాయట, మనం పెట్టుకోవడం కాదు. అలా ఆండాళ్ళ తల్లి కృష్ణుని పొందాలి అనుకోగానే చక్కగా మంచి మాసం వచ్చింది, మార్గశీర్ష మాసం అని. ఆ మార్గశీర్ష మాసాన్ని, ఆ వ్రతం చేయడానికి వచ్చేవాళ్ళని, ఆ వ్రతానికి అధినాయకుడైన కృష్ణుణ్ణి, వాళ్ళ తల్లిదండ్రులని చక్కగా ఎంత గొప్పవాళ్ళు అని చెప్తూ, ఇంకా ఒక అద్భుతం ఏమిటంటే మనం ఎవరిని ప్రార్థన చేయబోతున్నామో ఆండాళ్ళ తల్లి ఇందులో చెప్పారు. నారాయణనే నమక్కే. ఆ నారాయణుడు మనకి పర అనేటువంటి వాద్యాన్ని ఇస్తాడర్రా, వెళ్దాం రండి, మనం వ్రతం చేస్తే లోకలందరికీ ఉపకారం జరగాలి, మనకు ఒక్కడికే కాదు, అందులందరికీ మంచి జరగాలి రండి అని పిలిచింది. రెండో పాసురంలో ఆండాళ్ళ తల్లి ఈ వ్రతానికి నియమాలు చెప్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి భాగ్యశాలులు ఎవరు అంటే గోదా అనే పేరు చెప్పగలిగేవాళ్ళు, గోదాదేవి చెప్పిన వ్రతం చేయగలిగేవాళ్ళు, వాళ్ళు కదా భాగ్యశాలుడు. ఎవరు భాగ్యశాలుడు అంటే ఇప్పుడు తిరుప్పావై నేర్చుకునే మీరు భాగ్యశాలుడు. అందరికీ అవకాశం ఉందా? అందరు నేర్చుకోగలుగుతున్నారా? తిరుప్పావై అని అనగలగడం, ఆ పాటలు పాడగలగడం, అలాంటి వాళ్ళు ఈ భూమికి సంరక్షకులట. గోదా అనని వాళ్ళు, గోదాదేవి పాడిన పాటల్ని తెలుసుకోలేని వాళ్ళు వయ్యం సుమపదం వంగు అంటారు మన పూర్వాచార్యులు. వాళ్ళు భూమికి భారమండి అంటారట. అంత గొప్ప విలక్షణమైన రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి. అందుకని అమ్మ నెయ్యి పాలు తాగము, అలాగే కాటుక పెట్టుకోము, పూలు ముడవము, స్త్రీకి భోగ్యభూతమైనవి శారీరకంగా శరీరానికి ఇష్టమైనవి పైన పూసుకునేవి ఏవైతే ఉన్నాయో అందాన్ని పెంచేవి మాకొద్దు కాకొద్దు అని ఆండాడతాడు చెప్తుంది. ఇంకోటి చెప్తుంది, మా పెద్దలు ఏం చేయలేదో అవి మేము చేయము, పెద్దల ఆచారమే మాకు ప్రమాణము అంటుంది అమ్మ. మనం కూడా అలాగే ఉండాలి. అలాగే పనిగట్టుకు పోయి పక్కవాడికి వెళ్ళి చాడీలు చెప్పాము, వాడి మీద వీడి మీద, వీడు ఎలా అండి వాడు ఎలా అండి అని చెప్పాము. ఇది నియమం అన్నమాట. పెద్దలకి, బ్రహ్మచారులకి, సన్యాసులకి అందరికీ దానాలు చేస్తాము అని దానం చేయమని చెప్తుంది. ఇలా మనం వాళ్ళు ఆనందించేలా మనం కైగాటి వాళ్ళకి ఇస్తూ ఈ లోకమంతా ఉజ్జీవించేలాగా మనం ఈ వ్రతాన్ని చేద్దామని అమ్మ చెప్పింది. మరి ఈ వ్రతం చేస్తే ఫలం ఏమిటండి అనేది మూడో పాసంలో. ఎందుకంటే ప్రయోజనం లేకపోతే ఎవరు చేయరు కదా. ఏమిటి మాకు ప్రయోజనం అంటారా? అమ్మో ఎంత గొప్ప సంపదలు వస్తాయో తెలుసా, ఆ సంపదలన్నీ మీకే. ఆ సంపదలు ఎంత బాగా రావాలి అంటే తాటి చెట్టు అంతా అని మనం అంటాం, కానీ అమ్మ అలా చెప్పట్లా. పొట్టివాడుగా వచ్చిన వామనుడు పెరిగి పెద్దవాడైపోయాడు, ఆకాశం అంతా దాటిపోయి అంత హైట్ ఎదిగాడే. అలాగ లోకాలన్నీ కొలిచిన పరమాత్మ ఎంత ఎత్తు ఎదిగాడో అంత ఎత్తు పంటలు పండాలి. పూర్వకాలంలో పాడి పంట అనే కదండి సంపదలంటే, అవి మంచిగా ఉండాలని అమ్మ చెప్తుంది. తినే తిండి, తాగే పాలు ఇవి మంచిగా ఉంటే చాలండి. ఇప్పుడు ఆ రెండు కల్తీ అవుతున్నాయి, అందరూ పాడైపోతున్నారు, అందరి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అమ్మ అలాంటి కల్తీ లేకుండా మంచి పంటలు పండి వ్యక్తులంతా బాగుండాలని చెప్తుంది. పైకి చెప్పే అర్థం సామాన్యంగా ఉంటుంది, లోపలికి వెళ్తే ఇంకా అర్థం విశేషంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం అంత లోపలికి వెళ్ళటంలా పైన తెలుసుకుంటున్నాం. మరి మూడో పాసరం ఈనాడు తెలుసుకొని ముగిద్దాం. ఒకసారి అందరం కలిసి అందాం. ఓంగి ఉలగళంద ఓంగి ఉలగళంద ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
உத்தமன் பேர் பாடி உத்தமன் பேர் பாடி ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் 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 நம்பாவைக்கு 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 நாங்கள் நம்பாவைக்கு நாங்கள் நம்பாவைக்கு நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினார் சாத்தி நீராடினார் சாத்தி நீராடினார் లైన్ అంతా చెప్తా நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினார் நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினார் தீங்கின்னி 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 நாடெல்லாம் 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 தீங்கின்னி நாடெல்லாம் தீங்கின்னி நாடெல்லாம் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி திங்கள் மும்மாறி திங்கள் மும்மாறி பெய்து 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 திங்கள் மும்மாறி பெய்து திங்கள் மும்மாறி பெய்து திங்கள் ముమ్మారి పెయ్యదు తింగళ్ అంటే మాసం మాసానికి ముమ్మారి 3 సార్లు పెయ్యదు వాన పడాలట వాన పడుతుందట మనం వ్రతం చేస్తే నెలలో 3 వానలు పడితే పంటలు బాగా పండుతాయటండి అదే అమ్మ కోరుతుంది ఇప్పుడు ఒకసారి వాక్యం అంతా చూద్దాం தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு కయలుగళ ఓంగు పెరుం సెన్నెలూడు కయలుగళ ఓంగు పెరుం సెన్నెలూడు కయలుగళ பூங்குவளை போதில் பூங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்ப பொறிவண்டு கண் படுப்ப பூங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிருந்து தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க ఒకసారి వాక్యం అంతా தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க தேங்காதே புக்கிருந்து குடம் நிறைக்கும்
வள்ளல் பெரும் பசுக்கள் வள்ளல் பெரும் பசுக்கள் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நீங்காத செல்வம் நீங்காத செல்வம் நிறைந்து 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 ஏலோரெம்பாவாய் 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 குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய் நீங்காத செல்வம் நிறைந்தேலோரெంబావాయ్ నోరున్నందుకు ఒక్క పని చేయమంటుంది అమ్మ, అంతే. ఏం చేయాలి? నోరున్నందుకు ఉత్తముడిని పాడండి. ఎవరా ఉత్తముడు? లోకాలన్నీ కొలిచినటువంటి మహానుభావుడు వామనుడు. ఎందుకు ఉత్తముడు? నేనేమైపోయినా పర్వాలా, నా వాళ్ళంతా బాగుండాలనుకునేవాడెవడో వాడు ఉత్తముడు. నేను బాగుంటే చాలు, అందరూ పాడైపోయినా పర్వాలేదు అనుకునేవాడు అధముడు. అందుకని అలాంటిది స్థితి ఉండకూడదు. అందుకని అలాంటి ఉత్తముడు భగవంతుడు వామనుడుగా పుట్టివాడుగా వచ్చి 3 లోకాలు కొలిచాడు. ఆయన్ని పాడితే వచ్చే ఫలం ఏమిటో మనకి 3వ పాసంలో చెప్పారు. ఒకసారి మేము చదువుతాం, అందరూ కలిసి చిన్నగా అనుసరించండి. ఈ 3 పాసురాలు అభ్యాసం చేస్తే రేపు మళ్ళీ ఇంకో 3 పాసురాలు చెప్పుకుందాం. ஓங்கியுலகளந்த உத்தமன் வேற்பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண.